ఎంత అవసరమో అంత మాట్లాడు. ఊరికే మాట్లాడటం 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 మాట్లాడటం. ఈ మాట్లాడేటువంటి వాడికి తెలివి తక్కువ వాడే, అంతేకాదు వాడు ఫూలు. ఎందుకు మాట్లాడాలి? అవసరమైన మాటల లోపల ఇతరుల యొక్క భావాలు కూడా చేరిపోతుంటాయి. చాలా మంది సమావేశాల్లో కూడా కూర్చుంటారు, కూర్చుంటారు, గమ్మిని పని లేదు. ఈ పక్క కుర్చీ వారిపైన ఈ పక్క కుర్చీ వారిపైన మాట్లాడటం. ఈ మాటల వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎంత అపకీర్తులు పాలైపోతున్నావు, అపశబ్దాలు వస్తున్నాయి. నీవు శబ్దాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. భగవంతుడు శబ్ద బ్రహ్మమయి, ఆ సౌండ్ ను కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు. లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి, కానీ ఈ స్నేహం చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. మంచి చెడ్డలు అనేటువంటిది ఏమాత్రము విచారించరు, కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం. కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మన సర్వేంద్రియములు కూడా మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి. సత్ అనగా ఏమిటి? అదే సత్ చిత్ ఆనందం. సత్ అనగా పర్మనెంట్, అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో? అన్ని అశాశ్వతములే, ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము. కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి. కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం. ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. You may face any sort of danger or threat, but yes, you should proceed. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. You certainly know God in difficult times. కష్టే ఫలి అన్నారు. It is only difficulty that నసుఖ లభ్యతే సుఖం అన్నారు. And out of happiness you cannot get సుఖం happiness. చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. It is only difficulty that confers you happiness. ఈ కష్టములు భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. Consider the difficulties as God's. ఒకే దైవము, ఒకే గమ్యము. Only one Guru, one God, one goal.